విల్ ఎండోమెట్రియోసిస్ కాజ్ ఇన్ఫర్టిలిటీ అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఎస్ అండి. అంటే యూజువల్‌గా 10-15% ఆఫ్ ద రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్‌లో ఎండోమెట్రియోసిస్ అనేది ఉంటుంది. దాంట్లో 30-50% ఆఫ్ ద పేషెంట్స్ మాత్రం ఇన్ఫర్టిలిటీతో ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకొస్తుంది ఇన్ఫర్టిలిటీ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు? అంటే నార్మల్‌గా ఎండోమెట్రియల్ లేయర్ అనేది యూట్రైన్ క్యావిటీ లోపల పెరగాలి. ఇది అబ్నార్మల్ లొకేషన్స్‌లో ఉండడం వల్ల అంటే ట్యూబ్స్ మీద, ఓవరీస్ మీద కానీ, లిగమెంట్స్ మీద కానీ, పెరిటోనియల్ క్యావిటీ మీద కానీ ఈ ఎండోమెట్రియల్ లేయర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ మెనీ రీజన్స్. సో ఇవి నార్మల్‌గా న్యాచురల్‌గా ఎండోమెట్రియల్ క్యావిటీలో ఉండే ఎండోమెట్రియం ఎలా అయితే హార్మోనల్ చేంజెస్‌తో దాని గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుందో, అదే ఇన్‌ఫ్లుయెన్స్ బయట ఉన్న ఎండోమెట్రియల్ స్పాట్స్ మీద కూడా ఉండటం వల్ల దాని నుంచి వచ్చే సెక్రీషన్స్ కానీ, సబ్స్టెన్సెస్ కానీ ఆ పెల్విక్ క్యావిటీలో ఉండే ఎన్విరాన్మెంట్‌ని చేంజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఓవరీ లోపల ఎండోమెట్రియోసిస్ ఉందనుకోండి, ఎగ్ నార్మల్‌గా పెరగాల్సిన ఎగ్ ఆ ఎన్విరాన్మెంట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓవ్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ట్యూబ్స్ మీద ఎండోమెట్రియోసిస్ ఉంటే ఎడిషన్స్ ఫార్మ్ అవ్వడం వల్ల అనాటమీ అనేది డిస్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఫర్టిలైజేషన్ ఎఫెక్ట్ అవ్వటం, లేదా ఇంప్లాంటేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో యూజువల్లీ మైల్డ్ టు మోడరేట్ కేసెస్‌లో న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే. కానీ సివియర్ కేసెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్‌లో మాత్రం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కూడా ఎండోమెట్రియోసిస్‌లో కూడా మెడికల్ మేనేజ్‌మెంట్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ ఇవన్నీ చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది పెంచుకోవచ్చు. అంటే విమెన్ ఏజ్‌ని బట్టి, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్‌ని బట్టి, వాళ్ళ మ్యారిటల్ లైఫ్‌ని బట్టి ఎండోమెట్రియోసిస్‌కి ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి.